ఒక ప్రభుత్వం కళ్ల ముందే కుప్పకూలిపోయింది. ఇది నేపాళ్లో జరిగిన ఒక పెద్ద రాజకీయ సంక్షోభం. అసలొక దేశం ఇంత పెద్ద పతనానికి ఎలా చేరుకుంది? రండి, ఈ కథలోని కారణాలను వివరంగా విశ్లేషిద్దాం. ఈ కథ 2025లో మొదలవుతుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ప్రభుత్వం పడిపోయింది. ప్రజా నిరసనల ఉధృతికి తట్టుకోలేక అధికారం చేజారిపోయింది. సరే, ఇంత పెద్ద రాజకీయ సంక్షోభం, దానికి కారణమేంటి? అంటే అసలు ట్రిగ్గరేంటి? వింటే ఆశ్చర్యపోతారు. జస్ట్ ఒక సోషల్ మీడియా బ్యాన్. అవును, కేవలం ఒక సోషల్ మీడియా మీద నిషేధం ఏకంగా ఒక ప్రభుత్వాన్నే కూల్చేసింది. అదెలా సాధ్యం? దీని వెనకున్న కథ ఏంటో లోతుగా చూద్దాం. మొదట అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. ఈ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన ఆ దేశవ్యాప్త నిరసనలు ఎలా మొదలయ్యాయి? రోజురోజుకే నిరసనల తీవ్రమవ్వడంతో ఆ ఒత్తిడికి తలొగ్గి అప్పటి ప్రధానమంత్రి కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇది ఆ సంక్షోభం యొక్క తక్షణ ఫలితమన్నమాట. ఈ నిరసనలన్నిటికీ నిప్పురాజేసింది ఒకే ఒక్క నిర్ణయం: సోషల్ మీడియాపై బ్యాన్. కేవలం కమ్యూనికేషన్ను ఆపేయడం ప్రజల సహనానికి ఎలా చివరి గడ్డిపోచగా మారిందో చూద్దాం. ప్రభుత్వం ఈ బ్యాన్ వైపు 3 అడుగుల్లో నడిచింది. ఫస్ట్ స్టెప్: సోషల్ మీడియా కంపెనీలన్నీ నేపాల్లో రిజిస్టర్ చేసుకోవాలని, అలాగే ఒక లోకల్ గ్రీవెన్స్ ఆఫీసర్ను పెట్టాలని చెప్పింది. కానీ సెకండ్ స్టెప్లో ఏమైందంటే, ఆ కంపెనీలు ఈ ఆదేశాలను అస్సలు పట్టించుకోలేదు. ఇక దాని ఫలితంగా ప్రభుత్వమేకంగా 20కి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను దేశవ్యాప్తంగా బ్లాక్ చేసేసింది. అయితే ఈ బ్యాన్ ఇంత పెద్ద నిప్పును ఎలా రాజేసింది? దానికి చాలా కారణాలున్నాయి. మొట్టమొదట, దీని జెన్జెట్ ప్రొటెస్ట్ అని పిలిచారు. ఎందుకంటే ఈ నిరసనల్లో ఎక్కువగా పాల్గొన్నది యువతే. ఇక రెండోది, చాలా ముఖ్యమైనది, విదేశాల్లో కనిచేస్తున్న లక్షలాది మంది నేపాలీలు వాళ్ల కుటుంబాలతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియానే కదా ఆధారం. ప్రభుత్వం ఆధారినే కట్ చేసింది. మూడో పాయింట్ ఏంటంటే, దేశ జీడీపీలో 33%, అంటే 3/1 వీళ్లు పంపే డబ్బునుంచే వస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబాల ఆదాయ వనరుకే దెబ్బపడింది. ఇక ఫైనల్గా, చాలా కాలంగా ప్రజల్లో ఉన్న కోపం, అంటే ఎకానమీ సరిగా లేదని, అవినీతి ఎక్కువైపోయిందని, ఆ కోపమంతా ఈ బ్యాన్తో ఒక్కసారిగా బయటకొచ్చింది. ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది అప్పటి ప్రధానమంత్రి కేపీ ఓలీ చేసిన ఈ కామెంట్. ప్రజలు ఉద్యోగాలు కోల్పోతే నేను ఆందోళన చెందను అని ఆయన అనడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎంత దూరముందో స్పష్టంగా చూపించింది. నిజానికి ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే. అసలు సమస్యలు దశాబ్దాలుగా నేపాల్లో పేరుకుపోయున్నాయి. మరి ఆ లోతైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నేపాళ్ రాజకీయ అస్థిరతతో సతమతమవుతోంది. 2008లో రాచరికం నుంచి గణతంత్ర రాజ్యంగా మారినా ఆ తర్వాత కేవలం 17 ఏళ్లలో 15 సార్లు ప్రభుత్వాలు మారాయి. అంటే ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. దీనివల్ల ఏంటంటే పాలసీ స్టెబిలిటీ అనేది లేదు, సరైన పాలన కూడా కరువైపోయింది. ఆర్థికంగా చూసుకున్నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నేపాల్ పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే తలసరి ఆదాయం సుమారుగా $5,380. ఇది మన పొరుగుదేశమైన భారతదేశ తలసరి ఆదాయంలో దాదాపు సగమే. మరి ఆ సోషల్ మీడియా బ్యాన్ ఎందుకంత పెద్ద దెబ్బ కొట్టింది? ఎందుకంటే నేపాల్ ఆర్థిక వ్యవస్థలో 33%, అవును 3/1 విదేశాల్లో పనిచేసేవాళ్లు పంపే డబ్బుపైనే ఆధారపడి ఉంది. ఆ బ్యాన్ వాళ్ల కమ్యూనికేషన్నే కాదు, వాళ్ల జీవనాధారాన్నే దెబ్బతీసింది. దీనికి తోడు దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 12% ఉంటే యువతలో ఇది 20% కంటే ఎక్కువగా ఉంది. అందుకే దీన్ని జెన్ జీ ప్రొటెస్ట్ అన్నారని ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక అవినీతి, బంధప్రీతి గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. దానికి తోడు నెపో బేబీస్ మీద ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఎందుకంటే ఇక్కడేమో మెజారిటీ ప్రజలు కష్టాలు పడుతుంటే, రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సరే, నేపాళ్లో జరుగుతున్న ఈ సంక్షోభాన్ని మన దేశం, అంటే వాళ్ల అతిపెద్ద పొరుగుదేశమైన భారతదేశం చాలా నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే నేపాళ్లోని అస్థిరత భారతదేశ భద్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సంస్థ గురించి తెలుసుకోవాలి: సశస్త్ర సీమాబల్ లేదా ఎస్ఎస్బి. ఇది ఇండియా హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే
ఒక స్పెషల్ బార్డర్ ఫోర్స్. ఇండియా నేపాల్ సరిహద్దును కాపాడటం వీరి ముఖ్య బాధ్యత. నేపాళ్లో అస్థిరత ఇండియాకు సెక్యూరిటీ పరంగా చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకవేళ అక్కడ పరిస్థితి మరింత దిగజారితే అక్కడ నుంచి వలసదారులు లేదా శరణార్థులు పెద్ద సంఖ్యలో ఇండియాలోకి వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా సరిహద్దును పంచుకుంటున్న 5 రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం దీని ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ఈ మొత్తం పరిస్థితి భారతదేశానికి ఒక స్ట్రాటజిక్ డైలమా అంటే ఒక వ్యూహాత్మక సందిగ్ధతను సృష్టిస్తోంది. ఒకవైపు ఇది ఒక పెద్ద రిస్క్, ఎందుకంటే పదవి కోల్పోయిన ప్రధాని చైనాకు అనుకూలుడు. నేపాల్లో అస్థిరత పెరిగితే ఆ ప్రాంతంలో చైనా స్థానం మరింత బలపడొచ్చు. కానీ మరోవైపు ఇదొక ఆపర్చునిటీ కూడా. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇండియా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేలా చూసుకునే అవకాశం దొరకొచ్చు. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. జెన్జీ ప్రొటెస్ట్ ఒక యుద్ధంలో గెలిచింది అంటే ప్రభుత్వాన్ని పడగొట్టింది నిజమే. కానీ అసలీ సంక్షోభానికి మూలకారణమైన అవినీతి, ఆర్థిక నిరాశ లాంటి పెద్ద యుద్ధాన్ని కొత్తగా వచ్చే ప్రభుత్వం గెలవగలదా? ఇది కాలమే నిర్ణయించాలి.